వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తాడు? హలో చెప్పరా. రేయ్ అర్జెంట్గా ఇంటికి రారా. సరే వస్తానరా. లాకేస్తుంది. ఎక్కడి పెండిడు? చుగ్గి అరే పిలిచిల్లు. రే వికీ, ఫోన్ చేసి రమ్మన్నాడు. ఎవరు లేడిందిడా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలో ఏం చేస్తున్నావు రేడా? ఏమైందిరా? చంపేసినారా? రేయ్ అక్కడేం చేస్తున్నావురా? కిందికి రా. ఏమైందిరా? చంపేసినారా? రేయ్ ఏమైంది? అది భయ్యా ఏం కావాలి? 2 కోక్ తీసుకురండి. కిందున్నవేంద్రా? నేను కిందనే ఉన్నా కదరా, పైన ఏం చేస్తాను ఒక్కనివి? మరి పైన ఎవరు? ముందు దాగు. ఏమైంది అసలు? అసలు ఏమైందంటే ఇందిరా పిచ్చిలేసిందా? పొద్దుగాలనే తాగొచ్చినావా? రేయ్ అంతా నీ ఇమాజినేషన్ రా. ఇప్పుడే ప్రూవ్ చేస్తున్నాడు. ఏమైందిరా? మళ్ళా కలనా? ఇవ్వనికి రాని కళ్ళ తేందిరా నీకు? డ్యూటీకి టైం అవుతుంది, రెడీగా పోదాం. సరేరా మరి పోతానా. సరేరా మరి జాగ్రత్త. ఆహా, ఏదేమైనా దోశ కట్ల మాత్రం టిఫిన్ మాత్రం హైలైట్ ఉంటారా? అరే అది ఏందిరా ప్రశాంతంగా తినేవా? ఇంటికి పోయినా చెప్తావు కదా. ఏందిరా స్టోరీయా? చెప్పు. అప్పుడు అది అరే సరే వెళ్ళు.
రేయ్ చుకి, ఏమైందిరా? ఛే, ఛే రే కరెంటు రా, నీకున్నది రే రోజు పండగ. హలో, ఆ కరెంట్ ఆఫీసర్ అండి మాట్లాడేది? అయితే అయితే కరెంట్ లేకపోతే కొజ్జా. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కాల్ చేస్తా. అమ్మయ్య కరెంట్ వచ్చింది. చెయ్యి అమ్మ. హలో సార్. ఈవినింగ్ షిఫ్ట్ వాడుకున్నది జల్దీగా. వస్తా సార్, ఇరు బయలుదేరుతా. అరే మార్నింగ్ షిఫ్ట్ పడ్డా, నేను పోతున్నా. అవునా, నేను కూడా డ్యూటీకి పోతారా మరి, ఒక్కరిని ఏం చేస్తా. సరేరా మరి కలుద్దాం. అబ్బా చాకు మర్చిపోయిన తీసుకురా. సరే తీసుకొస్తా. ఇది అరే ఈ కత్తి ఏందిరా? నువ్వే కదా నిజం చెప్పు, ఆ అడుగులు కూడా నీయే కదా? ఒరే బాబు, నాకు అంత సీన్ లేదురా, అసలు అడుగులు కూడా నాకు తెలియదురా. మరి ఎవరిదిరా? నాదే నాదే. నీదా? మరి ఆ బ్లడ్? చికెన్ సెంటర్లో వాటర్ వస్తురా అన్న, ఇక్కడ అడుగుదామని వచ్చిన. చిదిరా అమ్మ, చికెన్ సెంటర్ వాడా? నేను ఇంకా వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన. రేయ్ బావిడు పడుకున్నాడా? సరేలే, మనం ఏం చేస్తాం, నేను కూడా పడుకుంటా. ఏమైందిరా, సండే అని మర్చిపోయినావా? పొద్దుగానే లిస్ట్ అయిందిరా. ఏమైందిరా? సార్ నాకు మెంటల్ లేస్తుంది, నా జాబ్ నాకు కావాలి. ఏంది జాబ్ కావాలనా? రే మెంటల్ గా నువ్వు కొట్టింది గల్లీ రౌడీని కాదురా, సూపరింటెండెంట్ ఆఫీసర్ని. అన్ని మూసుకొని ఉండు, నేనే అని సెట్ చేస్తా. దొరికారా? ఏమైందిరా? వెళ్తే బాగాలేదురా. అవునా, చిన్న పని మీద బయటికి పోయి వస్తా, హాస్పిటల్ పోదాం. రెడీగా ఉండరా? సరేరా.
2 minutes. ఓకే సార్. అరే చిన్న అర్జెంట్ కాల్, నువ్వు చూసుకో, నేను బయట ఉంటా. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? సార్ 1 వీక్ నుంచి నిద్ర సరిగ్గా రావట్లేదు సార్. ఫుల్ హెడేక్ వస్తుంది, అంతా ఏదో మత్తులో ఉన్నట్టు. మొత్తం ఒక ట్రోమో ఫేస్ చేస్తున్నాను సార్. ఎప్పటి నుండి అవుతుంది ఇట్లా? 10 డేస్ అవుతుంది సరిగ్గా నిద్ర. ఎంత ట్రై చేసిన నిద్ర రావట్లేదు. మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు. కారణం ఏంటంటే మీరు ఉన్న మానసిక పరిస్థితి కరెక్ట్ లేనందున మీరు నిద్రపోలేకపోతారు. దీని వల్ల మీరు పడుకున్నా మీ బ్రెయిన్ యాక్టివేషన్ లో ఉంటుంది. నేను చెప్పే కొన్ని యాక్టివిటీస్ ని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోండి. మాక్సిమం స్క్రీనింగ్ తక్కువ చేయండి. టీవీ చూడడం కానీ, సెల్ ఫోన్ వాడడం కానీ ఇలాంటివి తగ్గించండి. వీలైతే ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. గ్రౌండ్ పోండి, జిమ్ పోండి, వీలైతే గేమ్స్ ఆడండి. దీనివల్ల మీ బాడీ స్ట్రెస్ గురై బ్రెయిన్ రెస్ట్ కోరుకుంటుంది. దానివల్ల మీ స్లీప్ సెట్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే సార్. ఈ మెడిసిన్ మీరు వాడండి, అలాగే చెప్పిన ప్రికాషన్స్ పాటించండి. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.